జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వరద ధాటికి పొంగి పొర్లుతున్న నాలాలో ఓ యువకుడు బైక్తో సహా గల్లంతయ్యాడు. యువకుడు కొట్టుకుపోగా బైక్ను తాళ్లతో బయటకు లాగారు. రంగంలోకి దిగిన హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రిటర్నింగ్ వాల్ కూలడంతో ప్రమాదం జరిగింది. నాలా వద్ద యువకుడి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ లోని పార్సిగుట్టలో ఒక వ్యక్తి గల్లంతవ్వడం జరిగింది. ఆ ఏరియాలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ వినోబాబా నగర్ ఏరియా అంటారు. ఇక్కడ ఉన్న నాలా ఏదైతే మనకి ఇక్కడ విజువల్ లో కనిపిస్తుందో ఆ నాలా రిటర్నింగ్ వాల్ కూలిపోవడంతో ఇది డెడ్ ఎండ్ ఏరియా. ఇక్కడ నుంచి అతను దాదాపుగా 24 years యువకుడు అతను ఇక్కడ నుంచి బైక్ పైన వెళ్తున్న క్రమంలో ఇక్కడున్న రిటర్నింగ్ వాల్ కూలిపోవడంతో అక్కడ నాలానే పడిపోవడం జరిగింది. అసలు రాత్రి ఏం జరిగింది, బైక్ పైన వెళ్తున్న క్రమంలో ఎంతమంది ఉన్నారు బైక్ పైన, ఆ వాల్ పడిపోయినప్పుడు ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడా, మీకేం ఇన్ఫర్మేషన్ తెలుసు? అంటే ఇక్కడికి నార్మల్ గా వచ్చి అక్కడ నిలబడ్డాడు అంతే. ఇక్కడ వాటర్ నిండుతున్నాయి అని చెప్పి బైక్ తీసుకొని పైనకి, అంటే ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్, అయితే పైనకి వెళ్దాం అని చెప్పి జస్ట్ పైనకి తీసుకొని వెళ్ళిండు. అక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ నుంచి అట్లనే వెళ్ళిపోయిండు. అక్కడ నుంచి వాటర్ లో పడి అంతే. రాత్రి అక్కడికి వచ్చారు అక్కడ నాలా తీస్తురు, అందులో చెక్ చేసలేరు. జస్ట్ ఆడ ఉంటూ నిలబడుతారు, ఫోటోలు దిగుతారు, వీడియోలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మొత్తం 1 గంట సేపు ఆ బండి దొరికింది, బండి గురించే దోలాడుతారు, దాన్ని గుంచుతారు అంతే బండిని. కానీ మా పర్సన్ ఎక్కడ ఉన్నారని దోలాడతలేరు, కింది దిగుతారు, లోపలికి వెళ్తలేరు. ఆల్రెడీ 2 స్టన్స్ అయినాయి ఇక్కడ. సేమ్ ఇక్కడనే ఒక 2 అయినాయి ఇప్పుడు 3rd one. టైం పాస్ వెతికారు. రాత్రి 9 గంటల నుంచి 4 గంటల వరకు తిరిగినాం. రాత్రి 9 గంటల నుంచి 4 గంటల వరకు తిరిగినాం. రెస్క్యూ టీం కూడా వచ్చింది, వాళ్ళు కూడా దిగలేరు. మేము సుమారు ఒక టనల్ నుంచి ఒక 10 meters 20 meters వరకు నడుచుకుంటూ లోపలికి వెళ్ళినాం. మేము టనల్లో దిగి మూసీలో దిగి మేము నడుచుకుంటూ వెళ్ళినాం ముందు వరకు. తెలుసా, రాత్రి ఎవరు కూడా రెస్పాండ్ కాలేరు. ఒక 5-10 minutes వస్తారు, ఫోటోలు దిగుతారు, వాళ్ళ వరకు ఏందో చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎంత ఉంటది అబ్బాయి ఏజ్? ఒక 22 అట్లా ఉంటుంది అంతే. ఒక చిన్న పాప ఆయనకి రీసెంట్ గా పెళ్ళయింది. ఇప్పటికి ఒక 2-3 members చచ్చిపోయారు. అట్లనే ఒక ఆంటీ చచ్చిపోయింది. దీంట్లోనే పడితే ఆమె అక్కడ వెళ్ళింది. ఆమె డైరెక్ట్ ఈ డెడ్ బాడీ మొత్తానికే దొరుకుతలే. అసలు నైట్ నుంచి వెతుకుతారు అసలు, కానీ ఏం నో రెస్పాన్స్. ఇప్పుడు మా అబ్బాయి కొట్టుకుపోయిండు. వాళ్ళు సిబ్బంది వచ్చి ఇక్కడ ఏం పని చేస్తారు, ఇక్కడ మనిషి లేడు, అక్కడ కింద ఉన్నాడు, అక్కడ దేవాడిపోయాడు. తర్వాత ఈ పని స్టార్ట్ అయ్యింది. మా బస్సు మునిగినా పర్వాలేదు, మాకు ఫస్ట్ అబ్బాయి దొరకాలి. ఫస్ట్ మాకు కావాల్సింది ఏంటంటే డెడ్ బాడీ. అతను ఏడుండు, అతను ఎక్కడ ఉన్నాడు చెక్ చేయాలి కదా మేడం. ఇంతవరకు కూడా మాకు ఏం రెస్పాన్స్ లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం ఆలోచించరు అనేది మాకు కూడా కావాలి కదా. ఏంది ఇది ప్రాబ్లం మాకు? ఈ వాటర్ అనేది ఇప్పుడు ఇట్లాంటివి చాలా ఘటనలు అయినాయి. కానీ కాకపోతే ఇట్లాంటివి చేస్తామని చెప్పేసి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గానీ ఎవరైనా గానీ పెద్ద మనుషులు గానీ వాళ్ళు చేస్తామని చెప్పి ఇట్లనే పెండింగ్ పెట్టేసారు. కెమెరా పర్సన్ రాకేష్ తో రాధిక, NTV.